హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి బ్రహ్మాండమైన మంచి న్యూస్ ఉంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. అదేంటంటే నిన్న అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ FOMC వాళ్ళు ఆయన జెర్మీ పవెల్ ఒక మంచి న్యూస్ అందించారు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కానీ ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఉత్సాహంగా ఉరకలెత్తున్నాయి. ఉరకల పరుగుల మీద ఉన్నాయి అన్ని మార్కెట్లు. ఇది ఏంటంటే ఈ నెల వడ్డీ రేట్లు ఏమీ పెంచకుండా హాకిష్గా పెట్టేశాడు. అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో స్టేట్మెంట్లో ఏం చెప్పాడంటే వచ్చే సంవత్సరం 2024లో ఒక 3 వడ్డీ రేట్లు తగ్గిస్తాం, 3 సార్లు తగ్గిస్తాం. పెంచడం కాదు. ప్రస్తుతం 5.5 ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మా ఇన్ఫ్లేషన్ మేము ఏదైతే ఇన్ఫ్లేషన్ అనుకున్నామో అది మాకు వచ్చేసింది, మా టార్గెట్. కనుక ఇంకా 2024లో 0.75 నుంచి 1% BPS పాయింట్స్ వరకు కట్ చేస్తాం అని ఆయన ఇచ్చారు. ఆ సంకేతాలు బాగా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. నిన్న అమెరికా మార్కెట్లో బ్రహ్మాండమైన మూమెంట్ వచ్చింది. మన బిట్ కాయిన్ కూడా ప్రస్తుతం $43,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అన్ని కాయిన్స్ బాగున్నాయి. ఇంకా మార్కెట్ అంతా బాగా పుంజుకుంటుంది. ఇది మనకి 2024 బిగినింగ్కి మంచి సంకేతం. ఇది 2024లో మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. బిట్ కాయిన్ దగ్గరగా $80,000 నుంచి $1,00,000 వరకు వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎందుకంటే బిట్ కాయిన్ ETF కూడా SEC అప్రూవల్ చేసేసాడంటే ఇంకా ఖచ్చితంగా పైకి వెళ్తుంది. బిట్ కాయిన్ పైకి వెళ్ళిందంటే మిగతా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయి, బాగా పైకి వెళ్తాయి. ఇంకా మార్కెట్లో మనం ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇంకొక రెగ్యులరైజేషన్ ఒక్కటి అయిపోతే మనకి అమెరికాలోను మన ఇండియాలో కూడా రెగ్యులరైజ్ చేసేసి మనకి కొంచెం ఈ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. వజీరెక్స్లో 20% TDS కట్టండి ముందు, మేము తర్వాత రిఫండ్ ఇస్తున్నామని అంటున్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా రెగ్యులరైజ్ అయిపోతే మన పాటికి మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైనా మార్కెట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. బాగా అప్స్వింగ్కి వస్తుంది మార్కెట్. ముఖ్యంగా మనం ప్రస్తుతం మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి షిబా కాయిన్లో కూడా మంచి మూమెంట్ వస్తుంది. షిబేరియం ఇప్పటి వరకు బర్నింగ్ ఫీజు కింద వచ్చిన గ్యాస్ ఫీజు $1.2 మిలియన్ బర్నింగ్కి వాడుతున్నారు. ఇది కూడా మంచి న్యూసే. ఇంకా షిబా కాయిన్ కూడా బాగా పెరుగుద్ది. అందరూ కూడా హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. మనం 2024లో హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్. ఇంకా డౌన్ ట్రెండ్ అనేది తగ్గిపోద్ది, అప్ ట్రెండే ఉంటుంది మార్కెట్లో. ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకెక్కడి నుంచి బాగుంటుంది మార్కెట్. ఇంకా ఆయన జెర్మీ పవెల్ చెప్పిన దాంతో మంచి ఉత్సాహం వచ్చింది ఆల్ ఓవర్ వరల్డ్ మార్కెట్, అన్ని మార్కెట్లకిను. ఆల్ ఓవర్ వరల్డ్ చూడండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అమెరికన్ మార్కెట్ మీద. ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఒక సంవత్సరం పాటు కంప్లీట్ మార్కెట్ డౌన్ అయిపోయి ఉంది. సడన్గా మళ్ళీ 2023 కంప్లీట్గా పోయింది. అంటే ఆయన ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంత పెరిగిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను, కంపల్సరీ అయి వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది అని చెప్పాడు. ఆ వడ్డీ రేట్లు పెంచడంతో బాగా మన క్రిప్టో కరెన్సీ బాగా డౌన్ అయ్యి కిందకు వచ్చి వాలటైల్గా ఉండి ఇప్పటికి తేరుకుంది. ఒక సంవత్సరం కాలం పాటు మొత్తం మనకు పోయింది. 2022 దగ్గర నుంచి 23 ఎండ్ వరకు డిసెంబర్ నాటికి మళ్ళీ ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, ఇప్పటికైనా వచ్చింది, మనం సంతోషించాలి. ఖచ్చితంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. మంచి స్టేబుల్ కాయిన్స్ చూసుకోండి. ఆడా స్పెషల్గా నేను చెప్తున్నాను, ఇవాళ కాయిన్ సెలక్షన్లో వస్తున్నది ADA ఆడా కార్డినో $55 దగ్గర $60 దగ్గర ఉంది, కొనుక్కోవచ్చు. అది 150 వరకు వెళ్తుంది. మంచి ఛాన్స్ ఉంది దానికి. మంచి న్యూస్ ఉంది ఆడాలో, దానివల్ల అది పైకి వెళ్తుంది, చూసుకోండి. ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ అయిన న్యూస్లో. ఇంకా
ఏమన్నా ఉంటే మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తాను. మంచి మంచి న్యూస్లు ఉంటాయి. ఇంకా కన్ఫామ్డ్గా మనకి రెగ్యులర్గా పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చేస్తుంది మార్కెట్. ప్రస్తుతం వచ్చేసింది, ఇంకా పాజిటివ్లోనే ఉంటుంది. ఇంకా నెగిటివ్గా మీరు ఆలోచించబాకండి, పాజిటివ్గానే ఆలోచించండి. బాగుంటుంది మార్కెట్. బాగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.